హాయ్ వీవర్స్, పచ్చిమిరపకాయ పచ్చడిని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం ముక్కలు, చింతపండు నానబెట్టుకొని రెడీ చేసుకోవాలండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో చింతపండు, అల్లం ముక్కలు, కాస్త సాల్ట్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఆ తర్వాత మళ్ళీ దాంట్లో పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసుకొని దాన్ని కూడా మెత్తగా గ్రైండ్ పట్టుకొని పేస్ట్ లాగా చేసుకోవాలండి. అందులో ఒక టమాటా కూడా ముక్క వేసుకోండి. నేను ఆ క్లిప్ మిస్ చేశాను, సారీ అండి. ఒక టమాటాను కూడా కలిపి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. ఆ తర్వాత ఒక బాండలు పెట్టుకొని అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, కాస్త మినప్పప్పు, కరివేపాకు అన్నీ వేసి బాగా రెడ్గా కలర్ రాటించుకోండి, కొంచెం ఎర్రగా. ఆ తర్వాత అందులో మనం పేస్ట్ చేసుకున్న పచ్చడిని పోసి బాగా ఆయిల్లో బాగా 5 minutes వరకు స్లోగా కలిపెట్టి స్టవ్ ఆఫ్ చేస్తే మీకు చక్కగా టేస్టీగా పచ్చిమిరపకాయల పచ్చడి